గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో నగరం మేయర్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అటు కూటమి అభ్యర్థిగా కూటమి కోవలమూడి నాని అదేవిధంగా వైకాపా అభ్యర్థిగా అంచవాల వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. అయితే కావటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనేది అనివార్యమైంది. అయితే ఈ రోజు చూసినట్టయితే ఎన్నిక మొత్తం కూడా 57 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో ఒక వ్యక్తి మరణించడంతో 56 స్థానాలకు గాను మొత్తం కూడా సంఖ్య కోరం 32 మంది హాజరైతే ఈ మేయర్ ఎన్నిక జరగనుంది. అయితే ఇది చూసినట్టయితే కూటమి తరఫున పూర్తిగా బలమైతే ఉన్నట్టుంది. 23 మంది కూటమి అభ్యర్థులు, అదేవిధంగా జనసేన తరపు నుంచి మరొక 6 మొత్తం 29, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానంతో కలుపుకుంటే మొత్తం 34 మంది కూటమి తరఫున సంఖ్యాబలం ఉంది. అదేవిధంగా వైసీపీ తరఫున అయితే 25 మంది సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక అనేది కూటమి వైపునే మొగ్గు చూపుతున్నారు. కూటమి అభ్యర్థిగా మేయర్ కోవెలమూడి రవీంద్ర గెలిచే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. అయితే ఈ ఎన్నిక మరి కాస్త 11 గంటలకు ప్రారంభం కానుంది. గతంలో 2021లో జరిగిన ఎన్నికల్లో అప్పటి వైకాపా ప్రభుత్వం హయాంలో మొత్తం 46 మంది వైకాపా అభ్యర్థులు విజయం సాధించక 11 మంది జనసేన అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థులు 11 మంది విజయం సాధించారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క సంఖ్యాబలం అనేది పూర్తిగా తారుమారు అనేది కూటమి అభివృద్ధి పనులు చూసి చాలా మంది వైకాపా కౌన్సిలర్లందరిలో కూడా కూటమి మొగ్గు చూపడంతో సంఖ్యాబలం అనేది కూటమి అభ్యర్థుల మొగ్గు చూపింది. మొన్న ఇటీవల జరిగిన స్థాయి సంఘంలో కూడా పూర్తి 6 స్థాయి సంఘ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థి గెలుచుకోవడంతో ఇప్పుడు మేయర్ పీఠం కూడా గెలుచుకొని పూర్తి ఆధిపత్యం సాధించాలని, అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కూటమి నేతలు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయితే రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటు వైసీపీ పూర్తి బలం లేనందున అటు కూటమి అభ్యర్థి అటువంటి కోవెలమూడి రవీంద్ర విజయం అనేది దాదాపు ఖాయమనేది చెప్పుకోవచ్చు. 11 గంటలకు ఇరు వర్గాలు అటు మొత్తం కౌన్సిలర్లు హాజరు కానున్నారు. ఈ హాజరైన తర్వాత ప్రిసైడింగ్ అధికారి భార్గవ తేజ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎవరైతే ఇప్పటికే ఇటు కోవెలమూడి రవీంద్ర తరఫున అదేవిధంగా వైసీపీ తరఫున అంచెలరెడ్డి ఇద్దరు కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయినటువంటి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించి నగరపాలక సంస్థ పీఠం తగ్గించుకునే అవకాశం ఉంది. దీంతో ఈ నగరపాలక సంస్థ అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని అటు కూటమి కౌన్సిల్ అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు స్థాయి సంఘ ఎన్నికలు మరియు ఇప్పుడు మేయర్ పీఠం రెండు కూడా కూటమి ఖాతాలో చేరుతున్న నేపథ్యంలో అటు కూటమి అభ్యర్థి నేతల్లో అయితే ఒక రకమైన ఆనందం, అదేవిధంగా విజయోత్సాహం కనిపిస్తుంది. అదేవిధంగా వైసీపీ తరఫున అయితే సభ్యులంతా కూడా ఒక రకమైన నిరుత్సాహంతో ఉన్నారు. అటు మేయర్ అభ్యర్థి బరిలో ఉన్న వెంకటరెడ్డి కూడా తమ బలం సంఖ్యాబలం తక్కువగా ఉన్న నేపథ్యంలో తమ ఓటమి ఖాయమన్న ఆలోచనతో వాళ్ళంతా కూడా ఒక నిరాశతో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి అందరూ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ హాల్లో సమావేశానికి హాజరై ఉన్నారు. మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. కెమెరామెన్ ఆదితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.